బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఇండిగో విమానంలో తీవ్ర భయాందోళన కలిగించిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి చెన్నైకి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం 6E6017 టాక్సింగ్ చేస్తున్న సమయంలో కాక్పిట్ తో పాటు క్యాబిన్ లో పొగ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని నిలిపివేసి అందులో ఉన్న 230 మందికి పైగా ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించారు. ఈ క్రమంలో తొందరపాటులో బయటకు వెళ్లే సమయంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. వెంటనే వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకొచ్చినట్లుగా అధికారులు తెలిపారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఇండిగో విమానంలో తీవ్ర భయాందోళన కలిగించిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి చెన్నైకి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం 6E6017 టాక్సింగ్ చేస్తున్న సమయంలో కాక్పిట్ తో పాటు క్యాబిన్ లో పొగ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని నిలిపివేసి అందులో ఉన్న 230 మందికి పైగా ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. రైట్ సైడ్ బాక్స్ లో అందరినీ అక్కడ ఉన్న ప్యాసింజర్స్ తో పాటు స్టాఫ్ మెంబర్స్ ని కూడా ఒక్కొక్కరుగా కిందకి దించే దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఈ క్రమంలో తొందరపాటులో బయటకు వెళ్లే సమయంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. వెంటనే వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనతో ఎయిర్పోర్ట్ లో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకొచ్చినట్లుగా అధికారులు తెలిపారు.